తెలుగుదేశం గవర్నమెంట్ ఎలా ఉంది ఏంది, మరి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది ఏంటో చెప్తారా? చంద్రబాబు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. లోకేష్ గారు కూడా దాన్ని బాగా అనుకూలంగా చర్యలు తీసుకొని బాగా చేస్తున్నారు. ఇక్కడ మా ఎమ్మెల్యే ధూళిపళ్ళ నరేంద్ర గారు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ పొన్నూరు నియోజకవర్గం అంతా ఫస్ట్గా చేస్తున్నాడు ఆయన కూడా. మరి ఇంకా దాని గురించి ఇంకా ఆక్షేపనే ఉంది. అట్టగాదుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏం లేదు, గవర్నమెంట్ అంతా సరిగా పట్టించుకోవట్లేదు జనాల్ని అంటారండి. అంటారండి అంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎదో మాటలన్నా మాట్లాడిపోతే వాళ్ళకి మరి ప్రాధాన్యత ఉంది అంతేనంటారా? ఎదవలు కదా, ఎదో మాటలు మాట్లాడిపోతే వాళ్ళకి ప్రాధాన్యత లేదు. ఇప్పుడు బీసీలు ఎక్కువగా మా పార్టీలో ఉంది అంటున్నాడు జగన్ గారు. వాళ్ళకి ఎందుకు ఉన్నారండి బీసీలు అంతా తెలుగుదేశం. 90% తెలుగుదేశం తరఫున ఉంది బీసీ. మేమంతా బీసీలు మేము. మరి ఏదో 20% ఉంటే ఉండొచ్చు అంటే అంత మటుగా కానీ అంత దాంట్లో ఉంటారా ఏంది? అదేలేండి, వాళ్ళు ఏదో డబ్బా కొట్టుకొని చెప్పుకుంటామే తప్ప అసలు ఏమీ లేదు. ఆడ 11 సీట్లకి వచ్చింది. 151 కొట్టిన వాళ్ళు 11 ఏందండి? అదేలేండి. మరి వాళ్ళ వ్యవహారం అంతా 11లోనే తేలిపోయిందిగా. 11లో తేలిపోయింది కదా వ్యవహారం అంతా. ఎలక్షన్ పెడితే మేమే గెలుస్తాం. మరి అవి కూడా రావండి. 11 కూడా రావు ఈసారి. 11 కూడా రావు. అనవసరం వాళ్ళు మాట్లాడుకోవడం కూడా. పెట్టమని తెలిసిద్ది. ఎలక్షన్ పెట్టమని తెలిసిద్ది. అంతేనంటారా? ప్రభుత్వంలో జగన్ ఇంకేడొస్తాడండి. ఆయన ప్రభుత్వంలో ఏ రోడ్లు చేశాడు? తట్ట మట్టేశాడు. ఒక రోడ్లో చేశాడు. పెద్ద పెద్ద రోడ్లు కూడా గాళ్ళు పడిపోయి, కార్లు బోల్తాలు పడిపోయి జనం చచ్చారు అతని ప్రభుత్వంలో. 3 రాజధానులు అన్నాడు, ఒక రాజ్యం కూడా చేయలేదండి ఆయన. ఒక ఇటుక రాయి కూడా పెట్టలా. మరేందో 3 రాజధానులు అంట, రేపు 10 రాజధానులు అంటాడు. అది కూడా ఇస్తారా? వైజాగ్ కూడా పెట్టాలని చేశాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా అమరావతి లైన్లో ఉంది, చక్కగా చేసుకొస్తున్నాడు. రేపు 27 కల్లా కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు. ఒకటే రాజధాని శుభ్రంగా అయిపోద్దిగా. ఒకటే రాజధాని. ఈ 3 రాజధానులే కానీ వాళ్ళు ఏంటంటే ఒకటే రాజధాని అండి. ఇదే ఆనందంగా ఉంది. చెడగొట్టే పనులు తప్ప అభివృద్ధి పనులు ఒక్కటి కూడా లేదండి. వైసీపీ వచ్చిందని ఆశతో ఉన్నారు వాళ్ళు. మేర రోడ్ వేసాడండి. ఒక్క పల్లెటూరులో కూడా ఒక్క మేర రోడ్ వేసారు ఆయన.